ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ల గురించి విన్నాం, చూసాం, ఉపయోగించాం కూడా. అయితే 3 సార్లు మడత పెట్టే ఫోన్ను మీరు ఎప్పుడైనా చూసారా? కనీసం విన్నారా? త్వరలోనే ఈ ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ను మనం ఉపయోగించబోతున్నాం. దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, మార్కెట్లోకి ఎప్పుడు రాబోతోంది తదితర వివరాలు ఇలా ఉన్నాయి. చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ అయిన హువావే 3 సార్లు మడతపెట్టే స్మార్ట్ ఫోన్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ కంపెనీ తన వ్యాపారాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేయడానికి మొదటి ట్రిపుల్ ఫోల్డ్ గాడ్జెట్ను పరిచయం చేయాలని అనుకుంటోంది. మరో విషయం ఏంటంటే, ఇది కేవలం ప్రపోజల్ మాత్రమే కాదు. ఇప్పటికే గాడ్జెట్ విడుదల చేయడానికి దాదాపు ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. హువావే ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ తయారీని ఇప్పటికే ప్రారంభించినట్లు సమాచారం. ఈ ఫోన్ సెప్టెంబర్లో మార్కెట్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి అనేక రకాల ఫోల్డ్ ఫ్లిప్ ఫోన్లు వచ్చాయి. అయితే ట్రిపుల్ ఫోల్డింగ్ ఫీచర్ ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది అనడంలో సందేహం లేదు. జిఎస్ఎం అరేనా వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు హువావే వినియోగదారు వ్యాపార విభాగం సీఈఓ రిచర్డ్ యూ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్తో 2 సార్లు కనిపించారు. ఇటీవల జరిగిన ఓ ప్రజెంటేషన్లో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ గురించి కూడా చర్చించారు. ఇదే కార్యక్రమంలో ఓ వినియోగదారుడు ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని అడగ్గా వచ్చే నెలలో అంటూ ఆయన సమాధానం చెప్పారు. దీంతో ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుండడం ఖాయమని సీఈఓ యూ చెప్పకనే చెప్పారు. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. ప్రస్తుతం అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికీ సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. హువావే సీఈఓ యూ కొత్త ట్రైఫోల్డ్ స్మార్ట్ ఫోన్ గురించి పనిచేస్తున్నట్లు ఉన్న ఫోటో ఈ నెల ప్రారంభంలో వైరల్గా మారింది. గ్యాడ్జెట్ యొక్క ఎడమ వైపు స్క్రీన్ పంచ్ హోల్ మధ్యలో సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది టాబ్లెట్తో సమానమైన 10 అంగుళాల స్క్రీన్ను కలిగి ఉండొచ్చు. ఈ ఫోన్లో కిరిన్ 9 సిరీస్ ప్రాసెసర్ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.